తెప్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడిని కోట్లు గుర్పిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూసి అటెనక వార్తలకు పోదాం. పర్యాటకుల కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చింది బ్లాక్ బెర్రీ ఐలాండ్. ఎక్కడో మీరు కూడా చూద్దరు పాండ్రి. గంజాయి అమ్ముతాన్లట గురుకులం దగ్గర. ఇక చదివేదట్లా సర్కార్ వాళ్ళే. దగ్గరకు వచ్చింది డాల్ఫిన్. దూరంగా వచ్చిండ్రు జనాలు. పందులుగాడు పరమనీచుడు పట్టుకొని లేపేయాలంటున్న పబ్లిక్. అక్రమణులు కూలబడదామని పోయిన అధికారులు వాళ్ళనే ఉద్గారేసిండ్రు. ఇప్పుడున్న ఊరుకుల పార్కుల జీవితంలో ఏడాది కోపారైనా కుటుంబం అంతా కలిసి విహారయాత్రకు పోతారులా. ఇక గసండోళ్ళ కోసం మన తాన మస్తు పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే ఉన్నా కానీ ఇప్పుడు కొత్తగా బ్లాక్ బెర్రీ ఐలాండ్ అనేది వచ్చిందుల్లా. ఆ ప్రాంతం అందుబాటులో ఉన్నదట. మరి ఏడున్నది ఏంది మీరు కూడా చూడాలి కదా, అయితే చూడుర్రి. చేపార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక పర్యాటక రంగం మీద జరంతా గట్టిగానే నజరు పెట్టినట్టున్నది. ఇక పర్యాటక రంగంను డెవలపింగ్ చేసే కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మొండ్యాలతోగు సమీపంలో కొత్తగా బ్లాక్ బెర్రీ ఐలాండ్ను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కారు. ఇక ఐలాండ్ను మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, కలెక్టరు ఇంకా ఇతర అధికారులను ఎంటబెట్టుకొని చూస్తందుకు పోయింది మంత్రి సీతక్క. ఐలాండ్ను చూసి సీతక్క మస్తు సంబరపడుకుంటా పర్యాటకుల కోసం ఏమేమి సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రో అవన్నీ చూసి మస్తు సంబరపడ్డదులా. ఇక పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన విల్లు ఎక్కుపెట్టి గురిదీసి రువ్వడిగా బాణం గుంజి ఇడిచిపెట్టే వరకల్లా అధికారులందరూ ఎంతైనా ఆదివాసి బిడ్డ కదా మన మంత్రి సీతక్క, విల్లు ఎక్కుపెట్టి బాణం గురి తప్పకుండా వేసిందని చప్పట్లు కొట్టిండ్లు. అట్టనే అట ఇంకా కాసేపు అధికారులతో కలిసి షటిల్ కూడా ఆడుకున్నదులా. ఒక బాణాలేసుడు షటిల్ ఆడుకున్నాడే కాదుల్లో, అసలు ఆ బ్లాక్ బెర్రీ ఐలాండ్ను చూస్తే ఇంతకీ ఐలాండ్ మన ములుగు జిల్లానే ఉన్నదా లేకపోతే ఎక్కడన్నా విదేశాలలో ఉన్నదా అన్నట్టుకున్నదిలా. ఇక అంతెందుకు ఎంత ముద్దుగున్నదో బ్లాక్ బెర్రీ ఐలాండ్గా మీరు కూడా చూడండి. చూసిండ్రు కదా, మీకు కూడా సంబరం అనిపిస్తుందిలే ఎప్పుడెప్పుడు బ్లాక్ బెర్రీ ఐలాండ్కు పోదామా అని. ఇక అటెన్కా సీతక్క పేపర్లతోని టీవీలతోని మీటింగ్ పెట్టి ఇంకా ములుగు జిల్లాను పర్యాటక రంగంలో ఏ విధంగా డెవలపింగ్ చేసేది ఉన్నదో, ఇంకా ములుగు జిల్లాలో చూడదగిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా డెవలపింగ్ చేస్తామనేది ఒక గీతీర్లో చెప్పుకొచ్చింది ఇనుల్లి. గదన్నట్టు ముచ్చట ఉరుకు పరుకు జీవితంలో ఇరుకు గదులలో నివాసం ఉండే కుటుంబాలకు గీడికి అత్తే మంచి స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ఇక ఏడాదికోసారి కుటుంబాలు పిక్నిక్లకు, టూర్లకు, పుణ్యక్షేత్రాలు చూడడానికి పోయినట్టుగానే కుటుంబ సమేతంగా మన ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలలో కూడా వచ్చి సేద తీరి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఆయుసు పెంచుకోవాలని చెప్పబట్టింది సీతక్క. మరి ఆలస్యం ఎందుకు లాగా మీరు కూడా కుటుంబ సమేతంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ను విజిట్ చేయండి. పర్టికులర్గా చెప్పాలంటే తాడ్వాయి పసరా నేషనల్ హైవే 163 మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ చుట్టూ వాగు ఉంటుంది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్లో ఉన్నారు. చాలామంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. స్వామి టెంపుల్ ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు, అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి. అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదేవిధంగా ముత్యాల ద్వారా
ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడువాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700-800 ఏళ్ళ నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీనరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది, అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఏడ రూములు లేవు, ఏడ ఏం లేవు, మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు. పబ్లిక్ మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టి సమాజంలో గౌరవంగా బతకాలని బడికి తోలితే మంచిగా చదువుకొని భావి భారత పౌరులుగా ఎదగాల్సిన బడి పిల్లల బతుకులు గీ తీర్లా ఆగంగా అవట్టే. గదేందో మీరు కూడా చూడాలి కదా, చూడుర్రి. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే గురుకుల బల్లల్లా పురుగులన్నం, నీళ్ల చారు, ఎలుకలు గరుసుడు, పాములు గరుసుడు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు, గిట్లా రకరకాల కేసులు రోజు ఏదో ఒక చోట ఏదో బల్లె ఏనో కాడ మన 2 తెలుగు రాష్ట్రాలలో జరుగుతూనే ఉన్నాయి. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల బల్లెనైతే ఇవన్నీ కాకుండా కొత్త రకమైన సమస్య ఒకటి బయటకు వచ్చిందిలా. గా గిరిజన గురుకుల బల్లె 10వ తరగతి చదువుకునే వంతల మనోజ్ అనే పిల్లగాడు వారం రోజుల కిందట చెప్ప చేయకుండా ఎటో వెళ్ళిపోయిందటులా. ఇక ప్రిన్సిపాల్ ఈ ముచ్చట గమనించి పోలీసులకు వాళ్ళ అవ్వయ్యకు చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసిండ్రట బాలుడు మిస్ అయిందని. అయితే ఈ మనోజ్ అనే పిల్లగాడు బల్లె నుంచి తప్పిపోక ముందే ఒక 2 నెలల కిందట పిల్లగాని తల్లిదండ్రులను పిలిపించి ఇగో మీ పిల్లగాని చేతలు మంచిగా లేవు, చెడు అలవాట్లు ఉన్నాయని పిల్లగాని తల్లిదండ్రికి ప్రిన్సిపాల్ సార్ చెప్పేవరకల్లా మరి మా పొలగాన్ని ఇంటికి తోలుకపోవాలా సార్ అని అన్నాడట వాళ్ళ అయ్యా. గట్లెందుకు తోలుకపోతాం, మేము నచ్చ చెప్తాం, ఇంకో 2 నెలలు అయితే పరీక్షలు ఉన్నాయి, మళ్ళీ 10వ తరగతి కదా, ఇన్ని రోజులు చదువుకున్న చదువంతా నాశనం అవుతుందని పిల్లగానికి ఎట్లనో కట్ల మేమే నచ్చ చెప్పుకుంటాం, మా కొడుకు అసంటోడని అన్నాడట ప్రిన్సిపాల్. ఇక ఏం జరిగిందో ఏం పోయిందో ఎట్లయిందో కానీ ఇక వారం కిందటనైతే మనోజ్ అనే పిల్లగాడు మిస్సింగ్ అయింది అన్నట్టు బల్లెకెళ్ళి. ఇక గప్పటి నుంచి పోలీసోళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళో దిక్కు వాళ్ళ దిక్కు తెలిసిన ఇండ్లల్లా ఎక్కడ పడితే అక్కడ ఎతుకుతాండట మనోజ్ కోసము. అయితే సోమవారం మాపటీలి కొయ్యూరుకు దగ్గరున్న మంప చెరువుల మనోజ్ అనే పిల్లగానంత వయసున్న మృతదేహం నీళ్లల్లా తేలుతాందట. గా శవాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాలలో పోలీసోళ్లకు సమాచారం ఇచ్చేవరకల్లా పోలీసోళ్ళు వచ్చి శవాన్ని పోస్ట్ మార్టం చేసేందుకు నర్సీపట్నంలో ఉన్న గవర్నమెంట్ దవాఖానకు తీసుకుపోయి అక్కడికి మనోజుల తల్లిదండ్రులను కూడా పిలిపించి ఈ శవం మీ పిల్లగాందేనా గుర్తుపట్టాని అనేవరకల్లా గా శవం మా మనోజ్ అయితే కాదని పిల్లగానోళ్ళ తండ్రి గీ తీరులో మాట్లాడుకొచ్చిండు. ఇగో మీరు కూడా ఇనులో పారి తీసుకెళ్ళిపోండి, మీ అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నాయి, తీసుకెళ్ళిపోయి మీ అబ్బాయి కంటే తీసుకెళ్ళిపోతాం కదా, వేరే స్కూల్కి జాయిన్ చేసుకుంటాం కదా. మాకు ప్రిన్సిపల్ మాట ఇచ్చారండి, మీకు 2 నెలలే కదా ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్ళిపోతాం స్వామి అన్నాను. నేను మాల్లో ఉన్నానండి. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం స్వామి అంటే లేదు స్వామి 2 నెలలే కదా, నా కన్న కొడుకులా చూసుకుంటాను, అది బాధ్యత అంటే మరి మా స్వామికి వ్యసనాలు ఉన్నాయంటున్నారు కదా స్వామి, ఒక కన్నేసి ఉంచండి స్వామి అని ప్రిన్సిపల్ స్వామికి పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి మరీ చెప్పి వచ్చాం. ఆ స్వామి చెప్పడం వల్లే వెంటనే మేము రిటర్న్ ఇచ్చాం స్వామి. ఆ స్కూల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఉంది, మీకు ఏమన్నా తెలుసు? కుర్రోడిని పట్టుకున్నామండి. ఏం చెప్పాడు బాబా ఆ కుర్రోడు? ఏం చెప్పాడు? ఆ అబ్బాయిని పట్టుకున్నామండి.
అది మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వక పట్టుకొని ఆ అబ్బాయిని పిలిచాడు. ప్రిన్సిపల్ కూడా వచ్చాడు, అందరూ వచ్చారు. ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళి స్కూల్లో అడిగారు. ఆ అబ్బాయి పేరు చరణ్ వాళ్ళ అమ్మగారు హోంగార్డ్ అట. ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నట్టు. తర్వాత ఆ అబ్బాయిని బయట తీసుకొచ్చి మేము పర్సనల్గా ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గ్రూప్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఆ గ్రూప్ దగ్గర తీసుకెళ్ళాడు. బాబుద్దరిని ఎవరైనా తీసుకెళ్తే అప్రూవల్ లేరు. లేకపోతే మరి ఏంటంటే అంటే పరిస్థితి గంజాయి ప్యాకెట్ 400 రూపాయలకు అమ్ముతున్నారు స్కూల్ వెనకాల. అంటే స్కూల్ వెనకాల అమ్మితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వెనకాల నుంచి దారులు ఉన్నాయి. ఒక్కసారి 2 సార్లు వెళ్ళిపోతే మరి పట్టుకోవాలి, అదుపు చేయాలి కదా స్వామి. విన్నారు కదా, గా బట్టెబాజిగాడెవడో గంజాయి అమ్ముతాడట బడికి దగ్గర. ఇక అన్ని దిక్కులో పోయింది. ఆఖరికి బట్టెబాజిగాళ్ళు బళ్ళల్లో కూడా దూరబడి గంజాయి అమ్ముతానంటే మన భావి భారత పౌరుల భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేస్తానో చూడండి బట్టెబాజిగాళ్ళు. మరింతకు శవం మనోజుది కాకపోతే మనోజు ఎక్కడికి పోయినట్టు, మరి శవం ఇవ్వాలన్నట్టు అని తేల్చే పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. దాక్కున్నాడు, ఏ కొలున దాక్కున్నా అని నేను లాక్కొని వస్తాను. ప్రిన్సిపల్ని, ఆ సెక్యూరిటీ గార్డ్ని, ఆ వార్డన్ని, ఎస్ఐని నేను వదిలిపెట్టను. ఎంత లంచం తీసుకున్నాడు ప్రిన్సిపల్ దగ్గర, ఎంత లంచం తీసుకొని నా బిడ్డని ఇంత అన్యాయం చేస్తున్నాడు. నా బిడ్డని నా దగ్గరికి చేర్చాలి, లేకపోతే నేను ఎక్కడికైనా నేను వెళ్తాను, ఎంతకైనా నేను వెళ్తాను. సముద్రంలో అలలు బాగా వచ్చినప్పుడు దరికి వింత వింత జలచరాలు కొట్టుకొచ్చుడు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. గట్నే ఇయాల కూడా సముద్రం అడ్డుకు ఓ డాల్ఫిన్ కొట్టుకొచ్చిందట. మరి ఆ డాల్ఫిన్ను ఆడున్నోళ్ళు ఏం చేసిర్రో ఎరికైనా చూడుర్రి. వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు జనావాసాలకు మొసళ్ళు కొండ సిలువలు కొట్టుకచ్చుడు మనం చూస్తూనే ఉంటాం కదా. ఇక గట్లనే సముద్రాలలో అలలు బగ్గచ్చినప్పుడు సముద్రంలోండే వింత వింత జీవరాశులన్నీ ఒడ్డుకు కొట్టుకొచ్చి జనాలకు కనువిందు చేస్తాయి. అయితే గట్లనే అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటి మండలం అంతర్వేది సముద్రంలోకి వెళ్ళి ఒడ్డుకొక డాల్ఫిన్ కొట్టుకొచ్చిందిలా. అయితే ఒడ్డుకు కొట్టుకొచ్చిన డాల్ఫిన్ అక్కడ జనాలు ఏం చేసిందో మీరు కూడా చూడండి పారి. చూసిండ్రు కదా. సముద్రంలోండే డాల్ఫిన్లు అయినా కూడా మనుషులు ఎట్లా చెప్తే అట్లా ఇనే జంతువులల్లో ఈ డాల్ఫిన్ కూడా ఒక్కటని మనం చాలా టీవీ షోలలో అక్కడక్కడ చూస్తూనే ఉంటాం కదా. మనుషులు చెప్పిన ముచ్చట వెంటనే గ్రహించి మనుషులు చెప్పినట్టు చేస్తాయి అన్నట్టు. అయితే డాల్ఫిన్ జనాల దగ్గరికి ఒడ్డు కొట్టుకొచ్చే వరకు జనాలకు కూడా మస్తు సంబరం అవుతుంది కదా. ఇగో ఈ అన్నలు పోయి డాల్ఫిన్ చూడంగానే అయ్యో ఈ డాల్ఫిన్ కు పెయిలా బాగాలేక ఇటు ఒడ్డు కొట్టుకొచ్చినట్టున్నది, సాతన అయితే లేదని దీన్ని ఎట్లయినా చేసి మళ్ళా సముద్రంకు దోలాలని మెల్లమెల్లగా సముద్రంలోకి దోలొచ్చి మానవత్వం సాటుకున్నారు ఈ అన్నలు. అయితే గీ ముచ్చట తెలిసిన జనాలు సానొద్దుల సంధి అంతర్వేది సముద్రం దగ్గర డాల్ఫిన్లు తిరుగుతున్నాయని ప్రచారం జరిగేది.
ఇప్పుడు ఈ డాల్ఫిన్ ఒడ్డు గొట్టుకొచ్చింది దానికి సృష్టి చేసి కాబట్టి అంతర్వేది సముద్రంలో డాల్ఫిన్లు బాగానే తిరుగుతున్నాయని అనకరావట్టిండ్రు. గట్లనే పేయిల బాగలేక ఒడ్డు కొట్టుకొచ్చిన డాల్ఫిన్ సముద్రంలో దోలొచ్చి యువకులు మంచి పని చేసిండ్రని ఈ అన్నలను మస్తు తారీఫ్ చేయబట్టిండ్రు అక్కడి జనాలు. ఇక డాల్ఫిన్ కూడా పేయిల మంచిగా లేక వీళ్ళకు టాటా చెప్పలే కానీ జర హుషారు కలదైతే సముద్రంలోకి వెళ్ళి మీదికి ఎగిరి టాటా చెప్పు కావచ్చు కదా. ఇక బడి పోరగాళ్ళు దినాము ఎన్నో తాన లైంగిక వేధింపులకు గురైతేనే ఉన్నారు. గా నీచం పనులు చేసే బట్టెవాదిగాళ్లకు శిక్షలు పడతానే ఉన్నాయి. అయినా కూడా బుద్ధి మారని బడవేగాళ్ళు ఇంకా ఎన్నో తాన బయట పడతానే ఉన్నారు. మరి గసొంటి సంఘటన మళ్ళా జరిగింది. ఏడ జరిగింది అనుకుంటురా చూడుర్రి. చదువు చెప్పే గురువులను దేవుని కంటే గొప్పగా కొలిసే మన సమాజంలో గసొంటి కొలువుకు మచ్చ తెచ్చేటట్టే చేస్తాను కొంతమంది బట్టేవాదిగాళ్ళు. ఎంతమంది కీచకులకు శిక్షలు పడ్డా, ఎంతమంది ఈపులు సాపు చేసినా ఏనో తాన ఎప్పుడో ఒకప్పుడు విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తించే సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాములా. అయితే గట్లనే సభ్య సమాజం తలదించుకునే సంఘటన మళ్ళా ఇయ్యాలొక్కటి జరిగిందన్నట్టు. ఇంతకా సంఘటన ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లా కొడమూరు మండల కేంద్రంలో ఉన్న కేవీఆర్ మెమోరియల్ అనే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో జరిగింది. గా కాలేజీలో పనిచేసే కంప్యూటర్ లెక్చరర్ బుజ్జిని వేధించిండట. గా ముచ్చటేందో పురాగా మీరు కూడా చూద్దరు. ఒక అన్న చెప్తాడు ఇనుండ్రి. ఓ అన్న చెప్పే ఏం జరిగిందో. నా పేరు రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. ఈ కోడమూరు పట్టణంలో ప్రభుత్వ కేవీఆర్ జూనియర్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ సార్ గారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి పైన లైంగిక దాడులకి పాల్పడుతున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి కేకలు వేయడంతో పక్కనున్నటువంటి విద్యార్థులు అండగా నిలిచి ఆ లెక్చరర్ని తీయడం కూడా జరిగింది. కావున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకి విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి లెక్చరర్లే ఈ విధంగా చేస్తే భవిష్యత్ తరాలలో మీరు ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినీలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ఈ విధంగా చేసే విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులే అమ్మాయిల పైన మిస్సే విధంగా చేస్తూ ఉంటే కనీసం అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎంఈఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం వారు కూడా ఆలోచన చేయాలి. అక్కడ ఆయన మహిళలపై చేసినటువంటి ఆయనని తక్షణమే ఆయన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనకి కళాశాలలో ఉన్నటువంటి పదవిని రద్దు చేసి ఆయన పైన కేసు బనాయించాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కలయిక చేసి అక్కడ ఉన్నటువంటి కళాశాలలో అయితేనేమి అదే విధంగా రాస్తారోకలుగా నిర్వహిస్తామని చెప్పేసి ఇన్నారు కదా. ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ లెక్చరర్ గా పనిచేసే భాస్కర్ అనే బట్టేబాజీ ఓ బుజ్జిని ఇబ్బంది పెడతాంటే ఆ బుజ్జి మొత్తుకోగానే చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరూ ఉరికొచ్చి వారికి గట్టిగానే చీవాట్లు పెట్టి ఆ బుజ్జిని కాపాడినట. అయితే భాస్కర్ అనే మోతేవారిని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసిందట. గాని విద్యాబుద్ధులు నేర్పే లెక్చరర్ అయి ఉండి గిసొంటి తప్పు చేసినందుకు కొలువులోకి వెళ్ళి ఊడవీకు తేవు లాభం అని శాశ్వతంగా కాలేజీ యాజమాన్యం డిస్మిస్ చేయాలి. గట్లనే పోలీసులు కూడా వీని మీద కేసు కట్టి జైలుకు దోలాలని ఏఐఎస్ఎఫ్ లీడరు రంగసామన్న గిట్లా స్టూడెంట్ల నెంబర్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండు. ఇక ముచ్చట తెలిసిన జనాలు కూడా అనకరావట్టిండ్రు. పోలీస్ సార్లు జర గాని మీద జర గట్టిగానే కేసు పెట్టి వాడిని మళ్ళీ బయటికి రాకుండా లోపలేయాలని, ఇంకొక సంఘటన గిట్లా జరగకుండా ఉండాలంటే గట్టి చర్య తీసుకోవాలని అనకరావట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. ఇక చూడాలా మరి ఇక మోతవారి మీద పోలీస్ సార్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారో.
మేరకు ఇప్పుడు జిహెచ్ఎంసీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూడా గట్టిగానే నజరేసిండ్రు అక్రమ కట్టడాల మీద. అయితే గసొంటి అక్రమ నిర్మాణాలను గూలగొట్టేందుకు పోయిన అధికారులకు ఏం జరిగిందో ఎరికైనా చూడు రొబ్బారి. పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలు ఎక్కడ చూసినా కొత్తగా మాట్లాడుకున్న ముచ్చట ఏదన్నా ఉన్నదంటే అది హైడ్రా గురించేనుల్లా. హైడ్రా చేసిన హైరానా గట్లున్నది మరి. అయితే ఈ హైడ్రా చేసిన దూకుడు చూసిన జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ పరిధిలున్న భూములను రక్షించే పనిలా పడ్డరన్నట్టు. ఇక పనిలో భాగంగానే ప్రభుత్వ భూములలో అక్రమంగా ఆక్రమించి బిల్డింగులు కట్టుకున్న వాళ్ళను ఇల్లు కట్టుకున్న వాళ్ళను గూలగొచ్చే పనిలా పడ్డారు. ఒక ప్రభుత్వ భూములను ఆక్రమించిన కాదులో పట్నంలో ఫుట్పాత్ల మీద అక్రమంగా చిన్న చిన్న దుకాణాలు వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళ డబ్బా దుకాణాలు షెడ్లు కూడా ఊడబీకేసే పనిలా పడ్డారు అధికారులు. ఇక పనిలో భాగంగానే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 644, 645 సర్కారు భూమిలా కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని ఇండ్లను కట్టుకున్నారన్నట్టు. ఇక ఇండ్లను ఊడబీకేసేందుకు రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరు కలిసి పోయినరు. ఇది గవర్నమెంట్ జాగా ఇండ్ల మీరు ఆక్రమించి అక్రమంగా ఇండ్లు నిర్మించుకుంటూ తప్పు, ఇవి మేము గూలగొడతాం, మీరు బయటికి వెళ్ళాలి అనగానే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగాలకి వీడియో చూడండి. అటెంకా అసలు ముచ్చట చెప్తా గాని చూసిండ్లు కదా, అక్రమంగా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకునే కాకుండా ఊడబీకుమన్నందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి రమేష్లను అగో ఎట్లా కొడతానో చూడండి. అగో గిట్లా అక్రమ నిర్మాణాలు కూల్చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు పోలీసులను కూడా ఎంట పెట్టుకునే పోతారు కదా. మరి గిల్లు పోలీసులను తీసుకోకుండా ఎందుకు పోయినట్టు? అనవసరంగా వాళ్ళ చేతిలో గిల్లు దెబ్బలు పడా అని అనుకుంటాలా? కాదు పోలీసు వాళ్ళు ఉండగానే ఈ దాడి జరిగిందట. భూములను ఆక్రమించుడు వాళ్ళవంతే, పోలీసు వాళ్ళు ఉండగా కూడా వాళ్ళని అధికారులను దొరకవచ్చి కొట్టుడు వాళ్ళవంతేనా? ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఎవరైతే తప్పు కదా అధికారులను కొట్టుడు. ఈ అధికారులైనా పెద్ద పెద్దోళ్ళ కోటీశ్వరులను వదిలిపెట్టి బతుకు తెరువు కోసం చిన్న చిన్న షెడ్లు వేసుకున్న వాళ్ళ మీద పడితే మరి జనాల కోపం రాదా? ముందుగాల పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకున్న వాటిని గూలగొడితే ఈ చిన్న చిన్నోళ్ళు అందరూ వాళ్ళే ఆ ఇండ్లు ఇడిచిపెట్టి పోతారు. కానీ అలా కళ్ళ ముందటనే పెద్ద పెద్ద కోటీశ్వరుల బిల్డింగ్లు ఆక్రమంగా కట్టుకున్నాయి, అట్లనే ఉండవచ్చే. ఈ చిన్న చిన్నోళ్ళు ఇళ్ల మీద పడి కూలగొట్టే వరకల్లా జనాల కోపం రావచ్చని అంటానికి ముచ్చట తెలిసిన వాళ్ళు మరి చూడాలకి అధికారులను వచ్చినందుకు మరి వాళ్ళ మీద కేసు అవుతుందా, ఇలా ఇండ్లు ఊడబిక్తారా, ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి. మరిగా అప్పుడేం చేసి చెప్పు సార్, అప్పుడేం చేసి రేపటి బరాబర్ ముచ్చట్లల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.